హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పాలకూర క్యారెట్ తోటి ఆమ్లెట్ వేస్తానండి. నేను ఎలా వేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూడండి. ఇప్పుడు ఇవ్వండి, ఇక్కడ కలిమాకు తీసుకున్నానా, పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి పెద్దది, ఎల్లుల్లిపాయలు ఒక 4-5 ఎల్లుల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకున్నాను. ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ పాలకూర ఒక కట్ట తీసుకున్నాను చూడండి. క్యారెట్ ఒకటి ఇలా తురిమేసుకున్నాను మంచిగా. ఇప్పుడు కూడా ఇందులో వేస్తున్నాను. ఇలా ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి. అందరూ కూడా నేను వేసింది కూడా ఎలా ఉన్నది అనేది కమెంట్ చేయండి. ఇవ్వండి పసుపు, కారం ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. ఇవి ఇంకా సాల్ట్ తగినంత, ఇంకా 2 కోడిగుడ్లు అయితే వేస్తున్నానండి ఇందులో. మీ ఇష్టం, మీరు 3 అన్నా వేసుకోవచ్చు. సరేనా? కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి. కంపల్సరీ వాటర్ వేసుకోవడం వల్ల, వాటర్ కానీ మళ్ళీ పాలు మీ ఇష్టం, మీ దగ్గర పాలు ఉన్నాయనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకోవడం వల్ల మనకి గుల్లగా బాగా వస్తుంది అనమాట మంచిగా. ఇప్పుడు ఇగో కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఆమ్లెట్ వేసేస్తాను. ఆయిల్ పెట్టుకున్నాను, అక్కడ వేడెక్కింది. కొంచెం బాగా వేడెక్కాలి, ఆయిల్ వేడిగానే ఉండాలి. ఇప్పుడు ఇది దీంట్లో వేసేస్తాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనకి పాలకూర క్యారెట్ అన్ని మగ్గాలి కదా. చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకోండి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇలా మూత పెట్టేసుకుందాం, బాగా మగ్గుతుంది. ఇదిగోండి, మనం ఇప్పుడు చాలా సిమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. అప్పుడే ఆకు అది అన్నీ కూడా మగ్గుతాయి. క్యారెట్ అన్నీ మగ్గాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ కాలిందా లేదా చూసుకొని ఎలాగా ఇప్పుడు తిప్పుకోవాలి మనం. చూసారా ఇలాగా. సరేనా? ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి చక్కగా మనం బాగా మగ్గనిద్దాం. ఆమ్లెట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నానండి, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది కదా. మాది చాలా మంచి ఫ్లేవర్ తోటి ఎంత బాగుందో. ఇలాగ మనం ఆకుకూరలతోటి అది చక్కగా ఆమ్లెట్లు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక నేను అంతకుముందు క్యారెట్ ఆమ్లెట్ కూడా వేసాను. ఇప్పుడు క్యారెట్ పాలకూరతో ఇలా ఆమ్లెట్ వేసాను. చూడండి ఎంత బాగుందో. మనకి రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. తినడానికి కొంచెం హెల్తీగా ఉంటుంది, మంచిది, ఆరోగ్యం. ఎగ్స్ అన్నీ కూడా చూసారా, ఆకుకూరలు, కాయగూర, క్యారెట్, ఇంకా ఎగ్, ఇంకా రైస్లో కలుపుకుంటే ఇదంతా కూడా ఒక కర్రీ లెక్క. మనకి రసం ఉంటే చాలు పక్కనే, ఇంకా సూపర్ కదా. మనకి ఆమ్లెట్ ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇప్పుడు ఆమ్లెట్ మనకి రెడీ అయిపోయిందండి. గ్యాస్ అయితే బంద్ చేసేస్తున్నాం. ఆగండి, రసం కూడా పెట్టేసానండి నేను. అదేం రసం అనుకున్నారు? పాలకూర క్యారెట్ రసం. చూసారా, ఇదిగో పాలకూరతోటి క్యారెట్ తోటి రసం పెట్టాను. చక్కగా మిరియాలు అన్నీ వేసి, ఎల్లుల్లిపాయలు కూడా వేసాను అనమాట. ఇవన్నీ కూడా ఇది లైవ్లో చేసాను. ఇప్పుడు ఇది ఆమ్లెట్ ఇలా వేసాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఈ 2 వేసుకొని చక్కగా తినేస్తాను ఇప్పుడు. సరేనా? మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. సరేనా? అస్సలు మిస్ అవ్వదు. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కితే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తుంటే మంచి సింపుల్ ఫుడ్ ఇలాగా మంచి వీడియోస్ అన్ని పెడుతూ ఉంటాను. చూసి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.